ఒకసారి విజ్ఞాపన చేస్తున్నప్పుడు అబ్రహాం అంటాడు, నీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నానయ్యా అంటాడు. సృష్టికర్త ఎదుట సృష్టించబడిన ఒక మనిషి ఒక మాట మాట్లాడాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలో. ఆయన అక్కడి నుంచి దాటి వెళ్ళిపోయినంతగా మన హృదయం నుంచి వచ్చే మాట అంత శక్తితో పనిచేయాలి. అక్కడ అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన గుడ్డివాడైనటువంటి భర్తల దగ్గర దేవుడు అంటాడు, ఆగి అతని విషయం పట్టించుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైట్, దేవుడితో ఏమంటున్నాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూసును. దేవుడు ఎవరైనా నన్ను నువ్వు చూసావనాలంటే వాళ్ళు మనం చూస్తేనే మనం కనపడేది వాళ్ళకి. పిండం ఎక్కడన్నా దేవుడు చేసిన కార్యం చూడగలదా? పిండం ఎలా ఉందో మనం చూస్తాం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం. మామూలుగా అయితే ఈయన పిండంగా ఉన్నప్పుడు అప్పటి నుంచే దేవుడు క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నాడంట. ఎప్పటికి వెళ్ళిపోయాడు ఈయన? ఈ సమయం నుంచి ఇంకొక అరగంట ముందుకి ఏదైనా పని చేయడానికి వెళ్ళొచ్చు, కానీ గడిచిన అరగంటలోకి మనం వెళ్ళి పని చేయలేం. చేయగలమా? ఇప్పుడు నేను వేట పనుల్లోకి వెళ్ళి పని చేయగలను, ఇక్కడ ఉండి ఇప్పుడు వెళ్ళలేను గడిచిన కాలంలోకి. కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు మనకిచ్చిన సమయంలో దేవుడు మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు కార్యాలను తలపోసుకుంటూ, గతంలో దేవుడు మనకేమై ఉన్నాడో కూడా అక్కడ కూడా మనం ఏం చేయాలి? వెనక్కి వెళ్ళగలిగినంత అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన? ఎక్కడ దాకా వెళ్ళగలిగాడు? పక్షులు వెళ్తాయి కొన్ని ప్రదేశాలకి, తిరిగి మళ్ళీ వస్తాయి అవి. మనం కూడా ఏం చేయాలంటే, చాలామంది ఏం చేస్తారంటే సమయం దొరికితే రేపటి గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు కోసం ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము చెప్పండి? మన భవిష్యత్తు ఆల్రెడీ దేవుడి చేతుల్లో భద్రంగా దాచబడి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే భవిష్యత్తుని గురించి ఆలోచించకుండా ఇప్పుడున్న సమయాన్ని దేవుడు మనకి ఏం చేశాడనే విషయంలోకి తొంగి చుట్టూ మొదలు పెడతాం. అంతేనా? రైట్. ఏమంటున్నాడు అక్కడ? నేను పిండంగా ఉండగా నీ కన్నులు నన్ను చూచును అని నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత చెప్తున్నాడు. మనుషులు ఒకవేళ దేవుడు ప్రత్యక్షత గురించి ప్రవక్తలు చెప్పుండొచ్చు బైబిల్లో, కానీ దేవుడికే ప్రత్యక్ష చెప్పడం అంటే, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? ఈ సృష్టిలో ఒక్క క్షణం కూడా దేవుడి చిత్తం లేని మనం గడపటం అసహ్యం. ఇంతకాలం ఉండాలని మనల్ని సృష్టించక ముందే దేవుడు నియమించుకొని ఇక్కడ పంపించారు. అంటే ఏంటి? దేవుడి దృష్టిలో అయిపోయింది మనకు జరుగుతుందన్నమాట. అంతేనా? నేను రాకముందు నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, నేను తర్వాత వచ్చా అంటే ఇక్కడ ఆల్రెడీ నేను రాకముందే పనులను జరిగిపోతుంది. అర్థమైంది నేను చెప్పింది? అంటే మీకు గతం, నాకు ప్రస్తుతం. దేవుడు ఆల్రెడీ మన కోసం ఇంతకాలం భూమి మీద ఉన్న నిర్ణయించుకుంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడున్న సమయంలో ఆయన అనుకున్న దానికి చేరుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక మనం భయపడాల్సిన అవసరం ఆల్రెడీ ఏం రాయాలని, ఎలా గడపాలో మన జీవితంలో నిర్ణయం చేసుకున్నాడు ఆయన. నియమింపబడిన దినములలో అంటే ఏంటి? కొత్తగా ఏం జరగదు మన జీవితంలో. ఆయన అనుకున్నదే జరిగిద్ది. అనుకున్నదే జరుగుతుంది కాబట్టి మనం దీవించబడతామని అనుకున్న దాన్ని పొందుకోకుండా చేయటానికి దుష్టుడు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాడు. అక్కడ జరుగుతుంది అది. మనం డిస్టర్బ్ చేయాలి. ఏదో రకంగా దేవుడు మనకి ఇచ్చే ఆ బంగారు భవిష్యత్తును అందుకోకుండా మనం ఏం చేయాలి? వాడు పాడు చేయాలి. అందుకని మన సమయాన్ని ఏం చేస్తాడంటే సమస్యల వైపుకి, కష్టాల వైపుకి, బాధల వైపుకి ఇంకేదో తీసుకెళ్తూ ఉంటాడు. ఊరికినే మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవటం కృప. అందుకే అంటే నా కృప కోసం కనిపెట్టుకునే వాడిని బట్టి ఆనందించేవాడిని. అంటే దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? సొంత కష్టం మీద ఆధారపడి బతక మనుషుల మీద కాదు, కానీ ఆయన కృప కోసం కనిపెట్టుకున్నాను బట్టి ఆనందించే దేవుడు ఆయన. అందుకే ఎక్కువ కృప అని పలుకుతూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ. ఆ పదాన్నే పట్టుకుని ఎలా ఆడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మన భవిష్యత్తు అంతా అక్కడే ఉంది. రైట్. ఏం చేశారు? నియమింపబడిన దినముల్లో ఈ మాట నిజంగా మీరు వింటే, ఆత్మ సంఘంతో చెప్పే మాట చెవి కలిగిన వాడు వినుడుగాక. నిజంగా వింటే, నిజంగా అర్థమైతే ఖచ్చితంగా మనం పొరపాటును కూడా మన జీవితాల్లో ఒక విషయం ఎంటర్టైన్ చేయము. అదేంటో తెలుసా? అసలు భయం అనేది మన జీవితంలో ఉండదు ఇంకంతే. రైట్. ఇప్పుడు ఏంటి? ఇచ్చిన సమయాన్ని మరి ఎలా గడపాలి? పైన కూడా ఒక మాట రాస్తుంది చూడండి. దేవా నీ కార్యములు, చదువు అక్కడే 130. దేవా
అమ్మ 14 నీ కార్యముల దగ్గర నుంచి చదువు. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. దేవుడు చేసే కార్యాలు అలాంటివి అంట, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. అది ఎవరికి తెలియాలి? ఆ విషయము మనకు తెలియాలి. తెలిసేం చేయాలి? మనుషులు దేవుడు చేసిన కార్యాలకు సాక్ష్యం ఇవ్వటం కాదు, దేవుడికి సాక్ష్యం ఇవ్వాలంట ముందు. అంటే మనిషితో మాట్లాడే ముందు ఫస్ట్ ఎవరితో సాక్ష్యం చెప్పగలగాలి? దేవుడు చెప్పి తర్వాత మనుషుల మధ్యలో. ఎప్పుడైనా అలా చేసాం మనం, మనుషుల మధ్యలోకి వచ్చి దేవుడు ఇలా చేశాడంటే అలా చేశాడని సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. కానీ వచ్చే ముందు, ఇక్కడ సాక్ష్యం చెప్పే ముందు ఫస్ట్ ఎవరికి సాక్ష్యం చెప్పాలో తెలుసా? దేవుడికి చెప్పాలి. వాస్తవం అది. చూడండి అక్కడ రాసిన మాట, దేవా నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. ఇప్పుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేయాలి మరి మనం? ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా ఉన్నాయో అవి చూడటానికి ఈ సమయాన్ని గడపాలి. ఆ మాట మనం కూడా మాట్లాడాలి. నీ కార్యములు ఆశ్చర్యములు అయ్యాలి. ఎప్పుడు మాట్లాడగలం? అనుభవించినప్పుడు. అంతేగాని పై పెదవులతో చెప్పలేం. అంతరంగాల్లో సత్యాన్ని కోరుకునే దేవుడు ఆయన. హృదయంలోంచి రావాలి ఆయన గురించిన సాక్ష్యం. రావాలంటే అనుభవించాలంటే ఎందుకు నియమించాడో ఆ దినాన్ని ఒక క్షణం కూడా ఏం చేయకూడదు, మనం పోగొట్టుకోకూడదు. ఎందుకు ఇచ్చాడు ఆ సమయాన్ని? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. మూడో అధ్యాయము 19వ వచనం. అత్యాగ్రహము నుండి. ఇందాకేం చదువుకున్నాము? దేవుడు కార్యాలు ఆశ్చర్యాలు. దేవుడు కార్యం ఆశ్చర్యమైతే మన పట్ల మనలో ఉన్న ఆశ్చర్యకార్యాలను చూసి అవతల వాళ్ళు ఏం చేయాలి? ఉదాహరణకి అబ్రహాం విషయంలో దేవుడు తోడై ఉన్నాడు, అబీమెలెకు గమనించాడు. అక్కడ బైబిల్లో మనం చదువుతాం, నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఇన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి, కాబట్టి నీ జోలికి నేను రాను అని అతను విడిచిపెట్టిన సందర్భం మనం చూస్తాం. అంటే అలానే చాలా యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడని ఆయన మామగారికి తెలుసు. ఆయన అంటాడు, నీకు దేవుడు తోడని నేను వేగుల వారి నుంచి తెలుసుకున్నాను అన్నాడు. రైట్. ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి ఆశ్చర్యకార్యాలు చేస్తే అవతల వాళ్ళు ఏం చేయాలి? నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండాలి. వీళ్ళ స్థితి ఏంటి? దేవుడిని నమ్ముకున్నందుకు వీళ్ళ జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎలా చేశాడు? అసలు వీళ్ళు ఈ స్థితికి చేరడం సాధ్యమేనా? వీళ్ళ గత తరాలు ఏంటి, ప్రస్తుతం వీళ్ళ స్థితి ఏంటని రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూసి అవతల నోట్లో మాట రాకూడదు. నిజం చెప్పాలంటే అది దేవుడు మన జీవితంలో ఆశ్చర్యం చేస్తే. కానీ ఇక్కడ అలా జరగల. రాజు కోపం వచ్చిందంట, అత్యాగ్రహం వచ్చి ముఖం వికారమైందని రాసిన చూడండి కావాలంటే అక్కడ ఉందా మాట. అంటే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే అవతల వాళ్ళు వాళ్ళ ముఖంలో ఏం రావాలంట? మనం చూడగానే కోపం రావాలంట. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను? దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఎదుటి వాళ్ళ కోపం వచ్చేలాగా ప్రవర్తించాలి మనం. ఇదేంటి ఇలా చెప్తున్నాం అనుకోకండి, నిజమే నేను చెప్తుంది. మనకిచ్చిన సమయంలో మనం దేవుడి దగ్గర గడుపుతున్నప్పుడు సాతాను అవతల వాళ్ళ జీవితాల్లో చేరి మన మీద కోపం తీసుకొచ్చేట్టు ప్రవర్తించాలి. ఆ స్థాయిలో ఎదగాలి భక్తి అనేది. మంటలు మండుతూ ఉండాలి. దుష్టుడికి వాడి గుండెలో చిచ్చు పుడతా ఉండాలి. ఇక్కడ మనం గనక మోకాళ్ళు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటే సాతానుకి ఏమైపోవాలి? గజ ఉనికిపోతూ ఉండాలి. వాడి రాజ్యం కూలిపోయిద్దని వాడి గుండెల్లో టెన్షన్ పుట్టాలి. అందుకుంచింది దేవుడు మనల్ని. అవతల వాడికి నొప్పి తగలట్లేదంటే, బాధ కలగట్లేదంటే మనలో ఏమి లేదు అని అర్థం. విషయం లేదు అక్కడ. నిజం. ఈ ఎండకే ఎవరైనా చూస్తే బాగుండదు అన్నట్టుంది. ఆ ఎండ చూడండి ఎంత ఉంది అక్కడ, మంటలు, భయంకరమైన మంటలు, 7 అంతలు అక్కడ వేసింది, ఒకటి కూడా కాదు కదా. అవతల వాడు రాజు ముఖం, అవతల వ్యక్తి ఏమైనా సామాన్యుడా? రాజు. ఇప్పుడు రాజు ఎవరంటే మనం ఎక్కడైతే పని చేయడానికి ఎక్కువ సమయం గడుపుతున్నాం, అది ఇంట్లో అవ్వచ్చు, పనిచేసే స్థలం అవ్వచ్చు, వాళ్ళు దేవుడు కొంచెం తెలిసినా లేకపోతే దేవుడు తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ ముఖాల్లో ఏమవ్వాలంటే కలవరం పుట్టించాలంట మనం. వాళ్ళని వాడుకుంటే మనల్ని దేవుడు వాడుకోవాలి. నేను ఒక టార్గెట్తో వచ్చా ఇక్కడికి. ఏంటో తెలుసా? అసలు మన సమయాన్ని ఎలా గడిపితే దేవుడు సంతోషపడతాడు? సాధించాల్సిందేంటి అసలు భక్తిలో? మనం ఒక గురి కలిగి భక్తి చేస్తున్నామా? చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు నేను చిన్నపిల్లవాళ్ళ గురించాను, ఇప్పుడు సమస్తం అర్థంలో తేటగా చూస్తున్నాను అన్నాడు పౌలు గారు. అన్నాడా లేదా మాట అన్నాడు. జ్ఞానం విషయంలో ఎలా ఉండాలి? బుద్ధి విషయంలో పెద్దల్లాగా ఉండండి. ఏదన్నా
చేయకూడని కార్యాల విషయం చిన్నపిల్లలాగా ఉన్నారు. భక్తులు కూడా ఇప్పుడు ఎట్లా ఉండాలి? కాలాన్ని బట్టి చూస్తే మనం బోధకులై ఉండాలి. అంటే ఇప్పటికే మనకొచ్చి ఎవరు ఏం బోధించాల్సిన అవసరం రీతిలో మనం ఆ స్థాయికి ఎదిగిపోయి ఉండాలి. కొంతమంది చూస్తే మరుగుజ్జులు ఉంటారు, చూసారు మరుగుజ్జులు ఎప్పుడన్నా? మరుగుజ్జు అంటే తెలుసా మీరు? అంటే వాళ్ళు ఉండాల్సిన హైట్ ఉండరు. భక్తిలో కూడా ఎట్లా ఉండాలి ఇప్పుడు మనం? చెప్పండి, ఏమంటున్నాడు? ఎదగాలి, రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. అది దేవుడికి చిత్తం. పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు అవయవాలు సరిగ్గా ఎదగపోతే ఎట్లా బాధపడతారు తల్లిదండ్రులు. భక్తిలో కూడా రోజుకి మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. అయితే ఎదుగుదల డైరెక్ట్గా రోజుకి ఈ రోజు కనిపించిన బిడ్డ రేపుకి ఎంత అవడో చిన్న కనపడుతూ ఉంటుంది అభివృద్ధి అనేది. మన జీవితంలో కూడా భక్తులు అలాంటి అభివృద్ధి కావాలని దేవుడు ఒక ఆశ. ఏం చెప్తున్నారు అక్కడ? ఏమని రాస్తుంది చెప్పండి? అంటే షడ్రక అబేద్నెగో మెషకోలు అనేటువంటి వాళ్ళు చేసే భక్తి ఎక్కడి దాకా వెళ్ళింది? రాజు గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, దేవుడు మన జీవితంలో సుఖంగా బతకడానికి ఇష్టపడ్డా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంతంగా మన జీవితాన్ని, హృదయంలో నెమ్మదిని, సమాధానాన్ని కుటుంబాలు అనుగ్రహించేవాడు కాదా? మన జీవితంలో చిచ్చు రేపుతూ ఉంటాడు దేవుడు. అంటే మనం బాధపడతా ఉంటే చూసి సంతోషించేవాడు ఆయన. మరి అలానే జరుగుతుందిగా ఇక్కడ. నిజంగా అది భక్తి చేస్తే మన జీవితం ఇట్లానే ఉంటుంది. ఏదో వచ్చి వెళ్ళిపోయి సర్దుకునేవాళ్ళుగా దేవుడికి కావాల్సింది. కావాలనే సమస్యను కోరి తెచ్చుకునేవాళ్ళు కావాలి ఇప్పుడు దేవుడికి. కావాలని కొరివితో తలగిక్కునేవాళ్ళు కావాలి ఇప్పుడు దేవుడికి. అంత దమ్ము ధైర్యం కావాలి. పిరికి వాళ్ళు నా రాజ్యానికి పాత్రులు కాదన్నాడు దేవుడు. రోడ్డు మీద నిలబడి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే వెళ్ళే ప్రతి ఒక్కడు సమాధానం చెబుతాడు ప్రతి చోట. కానీ భక్తి ఎందుకు చేస్తున్నావంటే మనకు తెలియాలి. మరి అదేంది? ఎందుకో తెలుసా? ఎందుకు? ఏంది? ఏం సాధించాలని? ఆరంభం కంటే ముగింపు బాగుండాలి. రేపు దేవుడి దగ్గర నిలబడినట్టు మనం చేసినందుకు దేవుడు సంతోషించాలి. ఆయన కళల్లో చిరునవ్వు చూడగలిగితే మనం అంతకంటే ఇంకేం కావాలి? ఆ ఒక్క నవ్వు ఆయన ముఖంలో చూపించాలంటే ఇక్కడ అన్ని టెన్షన్లు పడాల్సింది తప్పదు. కావాలనే ఏం చేయాలి? రాజులకు ఎదురెదగలగాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సమస్య రాలేదంటే మన భక్తి సరైంది కాదు. మనకొచ్చే సమస్యలు ఏంటంటే అవి లేవు, ఈ లేవు, ఇయే. ఎవరైనా కదిలిచ్చామంటే ఏ మాటలు మాట్లాడుతుంటారు. నాకు అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది అవన్నీ మనకు సంబంధించిన విషయాలు కాదు అసలుకి. అవి ఎప్పుడో వేస్ట్ అదంతా. మనకు సమస్య ఎందుకు రావాలంటే తప్పు చేయకుండా రావాలి. ఆ స్థాయికి మన జీవితంలో రోజుకి భక్తి విధానంలో పెరుగుదల. రాజు ముఖం ఏమైపోయిందంట? ఎందుకని? ఏం తప్పు చేశారని? భక్తి బాగా చేశారని. ముఖం ఏమైపోయిందంట? వికారం అయిపోయిందంట. ఆ వికారం అవగానే ఇక ఏమైనా చేయగలడు కదా. ఇక ఆయన మాటలు ఎలా వచ్చినాయి అంటే ఏమంటున్నాడు? ఇప్పటి నుంచి ఒక పని చేయండి. ఏం చేయాలి? 7 అంతలు. ఎంతంట చెప్పండి? 7 అంతలు. అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమైపోయారు? దానిలో వీళ్ళని వేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడికి తట్టుకోలేక కాలిపోయారంట. వీళ్ళు మాత్రం లోపల పడ్డారు వెళ్ళి. నేను యేసయ్య దగ్గరికి రావడానికి కారణం ఇదే తెలుసా? ఎందుకు వచ్చానంటే, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన బిడ్డలు, యవ్వనస్తులు ఇంత ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేస్తారా? అసలుకి ఏ పరిస్థితి కూడా వీళ్ళు భయపడరు అనమాట. దేవుడి దగ్గరికి వచ్చే బిడ్డలు దేవుడి కోసం ఎంత ప్రేమ కలిగి ఉంటారా? నన్ను సేవలోకి రావటం, నేను దేవుళ్ళలోకి రావడానికి కారణం ఒక అబ్బాయి, నీకు చెప్పాను అనుకుంటా, కాలు సరిగ్గా ఉండదు, పోలియో. నేను పీజీ చేస్తున్నప్పుడు అబ్బాయి కుమ్మరి వాళ్ళ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. మా లోకరీత్యా మాట్లాడుతున్నాను. MBA చదువుతున్నాడు అతను. నేనేమన్నా పీజీ చేయడానికి వేరేది. వాళ్ళు ఇట్లా ప్రేయర్ సెల్ ఫామ్ చేసేవాళ్ళు. ప్రతి వారం నేను వెళ్తాను, నన్ను ఇన్వైట్ చేస్తానికి వచ్చి చివరికి ఎక్కడో ఒక మీటింగ్ జరుగుతుందని చెప్పి నా బదులు నాకు కావాల్సిన ఫీజు కూడా కొంత కట్టాలి కదా. ఈ మీటింగ్స్ కొంచెం ఇట్లా జరుగుతూ ఉంటే కొంత అమౌంట్ కట్టాలి. అది అతను కట్టి నాకు తెలియదు. బస్సులో తీసుకెళ్ళి కాల్ అవుడు, అతని పేరు కృష్ణ, నాకు దేవుణ్ణి పరిచయం చేసి స్లామ్ బుక్ అంటారు. చివరికి చదువులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక పుస్తకం ఉంటుంది, స్లామ్ బుక్. అందరూ సంతకాలు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతుంటారు అది గుర్తుకి. దానిలో రాశాడు, ఏమన్నాడు తెలుసా? ఎవరిని మర్చిపోయి నీ జీవితంలో వేసేని మాత్రం మర్చిపోవకని రాశాడు. నేను ఈరోజు కూడా అబ్బాయిని గుర్తు చేసుకుంటాను, మాట్లాడతా దేవుడి గురించి, ఆ అబ్బాయిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటా. కారణం ఏంటి? అతనిలో గుండెలో ఒక మంట. ఆ అధికారుల నుంచి కనుక పర్మిషన్ తీసుకోకుండా ప్రేయర్ సెల్స్ కనుక చదువుకున్న చోట పెడితే గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకం అది.
వాళ్ళని అవసరమైతే కాలేజీ నుంచి కూడా బయటకు పంపించేయచ్చు. అయినా వాళ్ళు భయపడట్లా. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమను చూశారు, తిరిగి దాన్ని ఏదో రకంగా పరిచయం చేయాలి. ఆ తపన, ఆరాటం ఉంది వాళ్ళల్లో. అవసరమైతే చెప్పాలి. పైన నేను కూర్చుంటే నాకు ఎంత వేడి తగులుతుందో, నా మనసులో భక్తిలో కూడా అలాంటి మంట తీసుకురాయని దేవుడిని అడుగుతూ ఉండాలి. అవునా? రాజుముఖం ఏమైపోయింది? ఛాలెంజ్ చేసి ప్రేయర్ చేయండి. దేవా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరి దగ్గర నిలబడితే నన్ను బట్టి వాళ్ళకి ముఖాలు మారిపోవాలయ్యా, నా మీద కోపం రావాలి. మామూలుగా ఏం ప్రేయర్ చేస్తాం? నా మీద వాళ్ళకి జాలి రావాలని అడుగుతాం. నేను వెళ్ళగానే పనులన్నీ జరిగిపోవాలి. నేను మాట్లాడకుండా, అవతలు నోరెత్తకుండా నాకు అన్నీ చేసి పెట్టాలి సుఖంగా. మామూలు కూడా అదే ప్రేయర్ చేస్తారు. పొద్దున్న లేవగానే దేవుడు తెలియనివాడు కూడా వాడు కూడా తిప్పుతూ ఉంటాడు. దీన్ని గిరగిర నేను చూస్తూ ఉంటా, కాగితాలు ఎన్ని పోయినాయి. ఇప్పుడు అంట నిమ్మకాయల రేటు ఎక్కువైపోయినాయి, ఉల్లిపాయలు తీసుకొని తిప్పుతున్నానంట. రేట్ ఎక్కువైపోయి నేను అర్థమైందా? చివరికి రాత్రిపూట పొద్దునపూట ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? చిమ్మగానే ఫస్ట్ దండం పెడతారు. ఎందుకంటే ఈరోజు చల్లగా అన్నీ జరిగిపోవాలి. నువ్వు నేను కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఈరోజు నా బాగా జరిగిపోవాలంటే ఇంకేంది? మనం అందుకు వచ్చాము దేవుడి దగ్గరికి. పిల్లోడుగా అన్నీ కొనిపించున్నాను, నేను చదవను, చల్లగా కూర్చుంటానంటే నొప్పి. ఇష్టపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం పరలోకంలో కూర్చొని ఉండటం ఘనమని ఎంచక భూమి మీదకి వచ్చి నాగడిచాల వల్లే కొరడాలు మీకు తెలుసు, దానికి చాలా ముళ్ళు ఉంటాయి. ఇలా కొట్టి లాగుతుంటే ముద్దలు అట్టు వచ్చేసాయంట మొత్తం. అంత శ్రమ ఎందుకు పడ్డాడు? రిస్క్ ఎందుకు తీసుకున్నాడు? కష్టపడకుండా సంపాదించే సంపాదన ఏంటి మీరు చెప్పండి? అడ్డదారులు వచ్చేది సరైందేనా? భక్తిలో కూడా కష్టపడకుండా సాధిద్దామంటే ఏం కుదురుద్ది? సోమరతనం పనికిరాదు దేవుడి దగ్గర. రోషం ఉండాలి. ఒక అన్న వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నా రక్తంలో ప్రవహిస్తుంది అన్నాడు. చూడండి అసలు ఆ మాట ఎలా వాడాడు. నా రక్తంలో యేసయ్య ప్రేమ ప్రవహిస్తుందని. ఆ మాట మాట్లాడాలంటే అంత ధైర్యం, ఎంత అనుమించుంటే ఆ మాట మాట్లాడతాడు అసలుకి. వాళ్ళే పాట రాస్తుంది, నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే కదయ్యా అని పాట రాశారు. వాక్యం చెప్తున్నారు, వింటున్నా. ప్రేయర్ చేసుకోవడానికి చివరి స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన అన్నాడు, ఏం ప్రార్థన చేయాలి అంటే నేను అన్నాను, భారతదేశం మొత్తం రక్షించబడాలంటే. భారతదేశం రక్షించబడాలంటే ఆ భారం దేవుడే నీకు ఇవ్వాలి. గురి పెట్టుకుందాం. కావాలనే ఏం చేద్దాం? సమస్యల వలయంలోకి వెళ్ళటానికి మనమే ఇష్టపడదాం. అందుకు ఇచ్చాడు సమయం. ఎవరిని అడిగితే ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నావు ప్రార్థన అంటే ఏం చెప్పాలి? రాజ్యాల్ని మార్చడానికి. ఎవరిని మార్చాలి? రాజ్యాలే మారగల అంత గొప్ప టార్గెట్. మీకు తెలుసు అనుకుంటా, ఈ మధ్య రూరల్ డిఎస్పి గుంటూరు జెస్సీ ఆవిడ సాక్ష్యం ఇచ్చింది మొన్న ఎంతసేపు ఏసై గురించి నిలబడి. యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసినప్పుడు చూశాను. దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వగలిగింది. రైట్. చాలా చాలా భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆ బిడ్డను ఎలా లేవనెత్తుకుంటూ వచ్చాడు. ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసా? జాబ్ రానప్పుడు చాలా ఎక్కువ ప్రేయర్లో గడిపాను, ఇప్పుడు జాబ్ వచ్చి టైం కుదరట్లేదు, బాధపడుతున్నాను అంది. ప్రేయర్ చేసుకోవడం టైం కుదరట్లేదంట. చూడండి, రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? సమయము నియమింపబడిన దినాల్లో ఒకటైనా గడపక ముందే అన్నీ నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. సో కాబట్టి నా భవిష్యత్తుకి సెక్యూరిటీ ఉంది. నేనేమైపోతాను నాకు భయం లేదు. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నా మీకు తెలుసా? ఒకరోజు ఒక అమ్మాయిని పిలిచి, తానే అమ్మాయి పేరు పిలిచి ఏమన్నారు తెలుసా? నువ్వు పేద కుటుంబంలో పుట్టావు కాబట్టి నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత మేము చూసుకుంటాం. నువ్వు ఒక పని చేయాలి, రాజీవ్ గాంధీని బెల్ట్ బాంబు పెట్టి ముక్కలు చేసి చంపేసేయాలి. మీకు తెలిసి జరిగింది సరే పెరంబుదూరులో ఇన్సిడెంట్. డబ్బులు ఇస్తాం, నీ కుటుంబ బాధ్యత మాది అంటే ఆ చిన్న పిల్ల వెళ్ళి ఆమె బెల్ట్ కనుక స్విచ్ నొక్కితే ఆమె ముక్కలు అయిపోయింది, అవతల వ్యక్తి కూడా పోతాడు. అయినా ధైర్యం చేసి వెళ్ళింది. ఎందుకు? సెక్యూరిటీ. ఆ కుటుంబానికి మేము చూసుకుంటా ఉన్నా. దేవుడు కూడా అంటున్నాడు, నీ గురించి నేను అంతా చూసుకుంటా, నువ్వు మాత్రం ఎలా ఉండాలి? ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని అడుగులేయి, ముందుకు అడుగులేయి, యుద్ధ రంగంలోకి అడుగులు పెట్టు. శత్రువు ఒకడు ఉన్నాడు, వాడి జీవితాన్ని నువ్వేం చేయాలి? చిత్రవదకు లోన్ చేయాలి. దుష్టుడు క్రియలు లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, అంతేగాని ఊరికి నేను రాలా. ఎవరిలోంచి ఆ ప్రత్యక్షత వచ్చింది? నీలోంచి, నాలోంచే రావాలి. మనలోంచి దేవుడు తన జీవాన్ని ప్రత్యక్షపరచుకోవాలి. ఒకప్పుడు మరియ గర్భం నుంచి బయటకు వచ్చాడు, ఈరోజు నీ నాలోంచి రావాలి బయటకైనా. కనపడలా, ఆ ముసుగు తీయాలి. అంతకి ముసుగు లేని ముఖంతో
మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తున్నాం అని ఉంటుంది ఒక చోట. ముసుగు లేని ముఖంతో దేవుడు మహిమ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడన్నా మనలో ఒక దేవుడు అద్భుతం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు మనతో ఉన్నాడు దేవుడు అని గ్రహించగలుగుతున్నారు. కానీ అట్లా కాదంట. అసలు మన మౌనంలోనే మనలోంచి దేవుడు ఉన్న అవతల వ్యక్తి అర్థం చేసుకునే స్థాయిలోకి దేవుడు ఏం చేయాలి? ముసుగు లేని ముఖంతో తన ప్రత్యక్షతని బయట తీసుకురావాలంటే ఆ ముసుగు ఎప్పుడు తొలగించబడింది? ఈ ముగ్గురు ముసుగు ఎప్పుడు పోయింది? ఈ ముగ్గురు యవ్వనస్తులు ముసుగు ఎప్పుడు పోయింది? మంటల్లో పడినప్పుడు. అవునా కాదా? ముసుగు తీసి మంటల్లోకి వెళ్ళారు వాళ్ళు. లోపలికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. నేను అనుకుంటున్నాను ఈ వాక్యం మరి ఇక్కడ చెప్పడానికి ఆలోచిస్తున్నప్పుడు ఏదో అక్కడ బండి ఆపుకొని కొంచెం నుంచున్నాం. ఈ లోపల ఆ చర్చిలోంచి కూడా అదే వాక్యం వస్తుంది. ఇందాక వచ్చేటప్పుడు ఆ చదువుతున్నాయన కూడా మా నాయన ఈ పదమే చెప్తున్నాడు కరెక్ట్గా. నేను అన్నాను భలే కోయిన్సైడ్ అయింది రెండని. అంటే ఖచ్చితంగా దేవుడు ఓకే ఎల్లు ముందుకని చూడడానికి ఆధారం కూడా ఇచ్చాడు. అసలు నేను వచ్చిన టైంలో ఆ వాక్యం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? అది నా చెవుల్లో పడాల్సిన పని ఏంది? రైట్, ఇది కొంచెం దేవుడు నడిపింది. మంటలు ఒళ్ళు గాలిపోయి మంటలు కాదు, దేవుడి కోసం మంటలు మండాలి. కావాలని దాన్ని ఇష్టపడి వెళ్ళాలి. దానిలోకి ప్రేయర్ చేసినప్పుడు దేవుడితో చెప్పాలి, నీ కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నా, రిస్క్ టేకర్. ఏది చేయటానికని రెడీగా ఉన్నానయ్యా, తీసుకోవాల్సినంత నీ దగ్గర తీసుకున్నా, ఇవ్వటానికి రెడీగా ఉన్నా, పొందుకోవాల్సినంత పొందుకున్నా, నాకు చెప్పడానికి మిగిలినంత మనశ్శాంతి ఇచ్చావు. ఇప్పుడు నాకేం కావాలంటే మనశ్శాంతి లేనటువంటి ప్రజల్లోకి నన్ను అడ్డం పెట్టుకొని తీసుకొని రా. ఎంతమంది జీవితాల రాజ్యాలు విలవిల్లాడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడికి ఆరాధన చేయకుండా దేవుడిచ్చి అన్ని అనుభవిస్తా వ్యర్థమైనటువంటి ఆరాధన చేసి రాజు కింద బతుకుతున్నారు వాళ్ళందరూ. రాజ్యం మొత్తం ఒకళ్ళు కూడా కాదు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే అది పిచ్చి ముదిరిపోయి తొండ ఊసరు వీళ్ళైనట్టుగా నిజంగా భక్తి చేసే వీళ్ళకి కూడా ఇబ్బంది వచ్చే స్థాయికి వచ్చేసింది ఆ భక్తి. మీరు కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంట? ఏం చేయాలి? నేను ఒక విగ్రహాన్ని చేశాను, అది బంగారంతో చేసింది, దానికి మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు సమస్య నాకు వద్దయ్యా అని ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎవరు సాగిలి పడుతున్నట్టు ఇప్పుడు మీరు చెప్పండి. మన రూలను ఎవరికి సాగిలి పడుతున్నాం మనం? లోకం అనే బొమ్మకే. ఎవరికి చెప్పండి? దానికి నమస్కారం చేయమంటున్నాడు వచ్చి. భక్తి ఆఖరికి ఈళ్ళ దగ్గర వచ్చి. అంటే రోజులు ఎలా మారిపోతుంది ఈరోజు చెప్పండి? ఎలాంటి రోజులుగా మారిపోతుంది? గడ్డు పరిస్థితులు వచ్చేసినాయి తెలుసా మీకు? ఈ మధ్య కొన్ని 1448 చర్చిలు కాల్ చేశారు. చైనా దేశంలో అసలు తుడిచిపెడుతున్నారు. ఇక మనల్ని కూడా ఇక్కడ కదలకుండా కూర్చొనిరు అనమాట. రేపు కొన్ని రోజులకి మన పని కూడా మనం చేసుకొని రోజులు రాబోతున్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి లేదు. నిన్న అనుకుంటా ఒక అపార్ట్మెంట్లోకి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వచ్చి గందరగోళం చేశారు. అసలుకి వాళ్ళు ఏదో చిన్న స్పీకర్ పెట్టుకున్నారు అంతే. అది పెట్టుకుని వాక్యం చదువుతుంటే వచ్చి అసలు గందరగోళం చేసి ఆడోళ్ళు మగోళ్ళు వచ్చి, ఈ చర్చిలో మీరు వాక్యం చెప్పేది ఏంది? ఇది చర్చి ఏంది? మీ ఇల్లు అని పేరు పెట్టి ఆఖరికి మీరు చర్చ్ అని చేస్తే మేము వస్తామని ఇల్లు అని పేరు పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారని వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి వచ్చారు. మన జీవితంలో మన ఆరాధన కూడా మనం చేసుకోవడానికి అవకాశం లేనంత పరిస్థితి వచ్చే ముందే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీకు విషయం చేస్తే ఆశ్చర్యపోతారు తెలుసా? ఆటవిక తెగ వాళ్ళు ఉన్నారు. ఆటవిక ప్రజలు అంటే తెలుసుగా మీకు, సరైనటువంటి జ్ఞానం లేకుండా అడవుల్లో ఆకులు కట్టుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడవులు దహించబడతా ఉంటాయి, మంటలు బగబగబగ మండుతా, ఎండలకి అయ్యే ఒక్కోసారి కాలిపోతూ ఉంటుంది. అడవి కాలిపోయినప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే వీళ్ళున్న ప్లేస్లోకి వస్తే మొత్తం వీళ్ళు కూడా ఏమైపోతారు? కాలిపోతారు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ముందే కొంత ప్లేస్ మొత్తాన్ని ఇట్లా రౌండ్ గీత గీసుకొని వీళ్ళే పక్కకు వచ్చేసి ఆ ప్లేస్ వీళ్ళే కాల్ చేస్తారు ముందు. ఇక్కడ అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఖాళీ వచ్చేసింది. ఇక్కడ ఏం చెట్లు గిట్లు లేవు. అప్పుడు దీనిలోకి వస్తారు వీళ్ళు. అప్పుడు మండుతా వచ్చిన మంటలు ఏమవుతాయంటే ఈ చుట్టూ గిరి దగ్గర ఆగిపోతాయి, లోపలికి రాలేవు. అర్థమైందా నేను చెప్పింది? వీళ్ళే కావాలని ఏం చేస్తున్నారు ముందే. అది అట్లానే మనమే కావాలని ఏం చేయాలి? సమస్యను దగ్గరికి లాక్కోవాలి. ఎవరి గుండెల్లో అయితే దుష్టుడు ఒక దేశాన్నో రాష్ట్రాన్నో ఒక ప్రాంతాన్నో ఒక కుటుంబాన్నో గందరగోళం చేయడానికి వాడు మనసులో విత్తనాలు నాటాడో వాడి దగ్గరికే మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. వాడికి తెలుసు సాతానే సామాన్యుడు అనుకుంటున్నారా? ఒక సమస్యను పట్టుకొని ఏసై ఊరు మొత్తాన్ని మార్చినట్టే దుష్టుడు కూడా టార్గెట్ ఎక్కడ పెట్టాడంటే ఒక రాజును పట్టుకుంటే రాజ్యం అంతా గందరగోళం చేయొచ్చు అని. చాలా తెలివిగలవాడు, ఫలిస్తాడు వాడు భయంకరంగా. ఎంత ఫలింపు అంటే ఎవరిని పట్టుకుంటే పని జరిగితే అక్కడ పట్టుకుంటాడు వాడు. మనం ఏం చేయాలంటే వాడిని పట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళి
అర్థమైందా? ఎక్కడ పట్టుకోవాలి? వాడు ఎవరికైతే ఉచ్చులు వేస్తున్నాడో, ఎవరిని అడ్డం పెట్టుకొని పని చేయాలనుకుంటే వాడిని పట్టుకోవడానికి మనం ఇక్కడ ఇష్టపడాలి. అక్కడ పట్టుకోవాలంటే ఆడేమో అందరం తెస్తున్నాడు. గొర్రెలు కాసుకోవడం ఆపేసి దావీదు పైన చూసి అంటాడు, రాజ్యమంతా నీదే, కానీ యోబుసీలు మాత్రం ఈ సియోను పర్వతాన్ని ఆక్రమించారు, ఎక్కలేని పర్వతాన్ని నన్ను ఎక్కించేయని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రేయర్ చేయాలి దేవుడి దగ్గర. దేవా, ఎవరినైతే ఒక్కడిని పెట్టుకొని దుష్టుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ ఒక్కడికి మంట పుట్టించేలాగా నా స్థాయిని పెంచు, నా స్థితిని ఆ స్థాయికి తీసుకురా. ఇక్కడ నేను ఒక మాట అంటే మీరు ఎవ్వరు బాధపడరు కదా, బాధపడినంటే చెప్తా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ పక్కన వాళ్ళు నా గురించి ప్రేయర్ చేయని మీకు ఎంతమందికి చెప్పుంటారు చెప్పండి? మీరు వచ్చి కూర్చున్నారు, మీ పక్కన వాళ్ళు మీరు నా గురించి ప్రేయర్ చేయని ఎవరైనా మీకు చెప్పారు ఈరోజు? అంటే మీ మీద ఆ నమ్మకం రాలా. నిజం. మనం ఎవరిని ఏలు చూసుకోవడానికి చెప్పట్లా, అంటే అట్ట అనిపించాలంటున్నా. మనం చూడగానే చూడగానే మందులు వచ్చిన ఎట్లా చెప్పాలనిపించిందో, మనం చూడగానే అది రావాలంటే మనం దేవుడిని వాళ్ళు గుర్తుపట్టగలగాలి. కాబట్టి ఇప్పుడేంటి చెప్పండి? ఎక్కడో గాలిపోతుందో నాకేంటి, మన ఇంటికి కూడా వచ్చింది. ఆల్రెడీ ప్రారంభమైంది, ఎక్కడో కొంత అగ్ని వేశాడు. వాళ్ళని టార్గెట్ పెట్టేవాళ్ళు, వాళ్ళని కేకలు గొల్లియాతులా గందరగోళం చేస్తున్నారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం కూడా దాన్ని ఇప్పుడే చూడగలిగే అనుభవాల్లో ఉండగలగాలి. అదే దూరదృష్టి అంటారు. అంతేనండి. ఏం చేయాలి? దూరదృష్టి. కొంచెం పరిధులు చీల్చుకొని బయటికి రావాలి. ఇప్పుడు మనం విశాల హృదయంతో ముందుకు పరిగెత్తాలి. సంకుచితమైనటువంటి భక్తుల నుంచి బయటికి ఆ బండలు బద్దలు కొట్టుకొని బయటికి రావాలి. ఎక్కడ సమస్య ఉందో కనుక్కోవడానికి మీరు టీవీలు చూడాలి, వార్తలు చూడాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి అక్కడ అంటున్నమాట ఏమని రాసింది? రాజు ముఖం ఏమైపోయింది? వికారమైంది. కనుక చాలమ్మా. ఓకే, రైట్. సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి ఏముంది వీళ్ళ దగ్గర చెప్పండి? పరిస్థితిని ఎదుర్కోవటానికి ఏముంది? గుండెల్లో ఏముంది? ధైర్యం ఉంది. రైట్, అది మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఏం ప్రేయర్ చేయాలి మనం దేవుడి దగ్గర? అయ్యా, కావాలనే నా జీవితాన్ని చిక్కులుముడిలోకి లాక్కోవటానికి నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వని ఫస్ట్ ప్రేయర్. రెండోది అక్కడ ఏం రాస్తుందంటే, అదే నోడుతూ ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చెప్పాడు చూడండి ఒకసారి మీరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు అది ఏమంటున్నాడు ఇప్పుడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇందాక వాళ్ళని చూడగానే మంటలే అనిపించింది. కొంతమంది చూస్తే పెట్టాలనిపించింది, కొంతమంది చూస్తే అది మీరు చెప్పండి, నేను చెప్పనులేదు. ఫస్ట్ అయినా కొట్టాలనిపించింది. వీళ్ళని చూడగానే వామ్మో ఈ ముగ్గురు ఏందరు ఎట తయారయ్యారు. ఆయన రాజు అయితే అయ్యాడు, భార్యని పిలిచి నలుగురు నాట్యం చేయమంటున్నాడు ఒక ఆయన. పాపం బైబిల్లో ఫ్రెండ్స్ని పిలిచి ఆ ఫ్రెండ్స్ మధ్యలో భార్య వచ్చి నాట్యం చేయాలంట. ఎవరన్నా అలాంటి పనులు చేస్తారా? కోపం వచ్చి నేను కుదరదంది అనగానే తీసేయి, మగోడు మాట వింటలేదు, రాజ్యంలో ఆడవాళ్ళందరూ కూడా ఎటా తయారవుతారు, రాజు మాట వినపోతే రాణి మిగతా ఆడవాళ్ళందరూ ఇళ్ళల్లో అలా తయారైతే మొత్తం ఇదంతా అయిపోయింది, నువ్వు అసలు పనికిరావు రాజ్యానికి. రాజుని తీసేశాడు. మీకు తెలుసు ఇదంతా బైబిల్లో. ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు? తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఆమె ధైర్యంతో వచ్చింది. అట్లాంటి మొండికి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వద్దన్న శైలిలో నిలబడగలిగింది. అక్కడికి వెళ్ళి సమస్యను కావాలని తెచ్చుకుందామి. కానీ 120 సంవత్సరాల ప్రజలు రక్షించబడ్డారు అక్కడ. అవునా? ఇక్కడ కూడా చూడండి ఏం చదువుతున్నాం మనం. ఏ నోటుతోనైతే వాళ్ళని చూడగానే అగ్నిగుండంలో వేయండి, వీళ్ళు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా కింద ఉన్న మీరు చేయండి ఈ పని, వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు అంత భయంకరమైన మాటలు మాట్లాడు. ఏమన్నా తెలుసా? అసలు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు పో అన్నారు రాజును పట్టుకొని. అన్నారా లేదా? చూడండి అక్కడ అన్నారు.
నీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదయ్యా అన్నారు. ఎవరిని? రాజుని పట్టుకొని ఆ మాట అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఒకవేళ రక్షించకపోయినా కూడా మేము సిద్ధపడి ప్రిపేర్ అయ్యే వచ్చాం, మంటలోకి వెళ్తానికి ఇష్టపడి వచ్చాం అని వాళ్ళు దేవుడి సామర్థ్యాన్ని తక్కువ అంచనా ఇలా. రైట్, అవునా? ఇప్పుడు అలాంటి వ్యక్తులను చూసి ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏమన్నాడు? మహోన్నతుడమైనటువంటి స్టేట్మెంట్ మారిపోయింది. ఎట్లా మార్చాడు దేవుడు? మరే మీరు అనుకుంటారు నీతిగా బ్రతికితే అందరి మధ్యలో సమస్యలు వస్తాయి, యథార్థవాది లోక విరోధి. దేవుని బిడ్డలు ఎవరంటే అన్యాయం చూసి సహించలేరు. ఎవరి మధ్యలో ఉన్న తప్పు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పు అంటాం. అది ఆయనకు నచ్చదు. మీరు లోక సంబంధమైన వ్యాపారాల్లో పాలుభాగస్తులుగా ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళకు పడదని రాశాడు దేవుడు బైబిల్లో క్లియర్గా. ఒకరోజు నాకే బాధేసింది, అబద్ధం ఎందుకు చెప్పాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది అంటే దేవుని ఆత్మ ఉంది, ఓదారుస్తూ ఉంటాడు ఆయన గాయాలని. కానీ ఒకరోజు ఎందుకో మనసు అట్టుంటే వెంటనే బైబిల్ దిగానే ఏమన్నాడు తెలుసా? నిన్ను లోకం నుంచి నేను వేరు చేశాను కాబట్టి లోకం నిన్ను ద్వేషించిద్ది అన్నాడు. ఇదే ఆ విషయం. ఎప్పుడూ తెలుసు నాకు అది. అయినా మళ్ళీ వాక్యంలోంచి ఎప్పుడు నీళ్ళేగా అంటే కుదరదు, ఇప్పుడు తాగాలి ఎండకి, ఇప్పుడు మాట్లాడాడు ఆ మాటని. అంటే లోకం ఎందుకు ద్వేషించింది మనల్ని? లోకం నుంచి మనం వేరైపోయాం అంటే ప్రత్యేకించబడిన వాళ్ళం మనం. అది వాని క్రియలు ఏం చేస్తాం మనం? చెడ్డయి, నీ క్రియలు మంచి కాదు, నీ క్రియలు మంచి కాదని ఉంటామంట మనం. అంటే మనం ఎట్టుంటామంటే అవతల కళ్ళలో నడుసుబడిన ఏదో వెళ్ళి ఏమంటారు డస్ట్ కనుక దుమ్ము కనుక పెడితే ఎట్లా ఉంటుంది అవతల వాళ్ళకి? మన కళ్ళలో దుమ్ము పెడితే ఎట్లా బాధపడతామో చూడలేక, మనం ఎక్కడున్నా కూడా మంచి చూసి చెడు చూడలేం కాబట్టి మనం వాళ్ళ కళ్ళలో దుమ్ములాగా ఉంటాం అనమాట. ఏంద్రాయుడు వాడి పని వాడు చూసుకోడు, అన్నిట్లో వేలు పెడతా ఉంటారు. మా టీవీలో మేము సీరియల్ చూస్తే నీకేంది? మేము కొనుక్కున్నాం మా డబ్బులతో, నువ్వెవరివి? మా పనులు మేము చేసుకుంటూ నువ్వెవరు అన్నట్టు వివాదాస్పద గుర్తుగా మార్చబడతాం మనం. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యంలో వాళ్ళని చేర్చాలన్న తపన సాతాను వాళ్ళ జీవితం లాక్కెళ్తాడేమోని మన టెన్షన్ మంది. ఎక్కడ రాజీపడం, అన్కాంప్రమైజ్డ్ లైఫ్. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా ఏ ఎండకా గొడిగెత్తుతాను, ఎట్లా ఉంటే నా పని హాయిగా జరిగిపోయిద్దని ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుంటే కనుక మనం భక్తులు ఎప్పటికీ ఎదగలేము. ఇంకా మనుషుని సంతోష పెట్టాలంటే నేను దేవుడిని ఎప్పటికీ సంతోష పెట్టలేను. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, మీరు చేతి ఆశ్చర్యపోతారు. ఆయన ఒక చోట డాక్టర్గా పనిచేస్తానికి వస్తే మామూలు ఓపీల కంటే ఎక్కువ రాసేసేవాడు. మరి మిగతా వాళ్ళందరికీ ఇసుకు పుట్టిపోయేది. ఎందుకంటే రోజుకి ఇన్నే చూడగలరు వాళ్ళు. ఈయన ఎక్కువ రాసేసేవాడు. ఆయన ఎందుకంటే అవతలను చూడగానే జాలి వచ్చేది. పాపం బాధలు ఎంత దూరం నుంచి వచ్చారో ఇక్కడ దాకా, మళ్ళీ తిరిగేమి వెళ్తారు, అందుకని రాసేద్దామంటే వాళ్ళు ముందులు ఇచ్చేవాడు, అందరూ ఇసుకునేవాళ్ళు. ఈయన్ని కారణం ఏంది? ఈయన దేవుని బిడ్డ. ఎవరి మనసు ఎలా అందరూ దాటి వెళ్ళలేక అందరూ సహాయం చేస్తుంటే అవతల వాళ్ళకి ఏమనిపించింది? నేను న్యాయంగా బ్రతికితే ఏమనిపించింది అవతల వాళ్ళకి? చెప్పండి. వీడి వల్ల నాకు ఇబ్బందిరా, కడుపు మంటమంటిపోయింది నిజంగా. నువ్వు టైంకి వెళ్తావు, కరెక్ట్ టైంకి వెళ్తావు ఎక్కడైనా పని చేస్తే. మీరు నమ్మండి, నేను గొప్ప చూడట్లేదు. ఆయన అలా చేయకపోతే నేను ఎట్లా ఉంటాను? పనిచేసిన 18 సంవత్సరాలు ఇప్పుడు స్కూల్లో ఒక్కరోజు కూడా సెలవు పెట్టలా. మీరు నమ్ముతారా? మరి నాకు జ్వరం రాదా? మా అమ్మ మన ఆపరేషన్ థియేటర్లో పంపించి కూడా వెళ్ళిపోయాను నేను. మా అమ్మ ఆ ముసలాంని తీసుకొని అసలుకి అదే ఐసాయిపాలి మీద అంటారు చూసారా, పడిపోయి ఆమెను తీసుకొని వేటపల్లి నుంచి ఆటోలో అక్కడి నుంచి మళ్ళీ ఆ ఊరు దాకా, ఊరు కూడా తెలియదు కనీసం, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. నేను ఎంతోమందికి అంతకుముందు పెద్దవాళ్ళకి సహాయం చేశాం కదా, మరి దాన్ని ఊరికి పోనిస్తాడు దేవుడు, ఎవరినో సహాయం చేస్తాడని ధైర్యం అనమాట మనకి. తీసుకెళ్ళి వచ్చారు, అది వేరే విషయం. మరి ఎట్లా ఉండగలిగాము? ఎందుకు అన్ని రోజులు సెలవు పెట్టకుండా? ఎందుకంటే దేవుని బిడ్డల్ని దేవుడు కాపుదల ఉందని అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. వీళ్ళు స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేస్తారు. నాకే సిగ్గు, నాకే ధైర్యం లేదు. మీకు తెలుసా, ఇన్ని మాటలు చెప్తాను నేను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళా, ఆమె పళ్ళు ఊడిపోయినాయి చెప్పాను అనుకుంటా మీకు, కాళ్ళు సరిగ్గా లేవు, దేవుణ్ణి నమ్ముకుంది, బెడ్లో పడుకొని ఉంటుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, పళ్ళు ఊడిపోయినాయి, గందరగోళం అసలు. ఆ మనిషి బెడ్లో పడుకొని ఉంటుంది. ఆమె 4,000 మంది 5,000 గురించి రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది, డైరీ పెట్టుకొని పక్కన పేర్లు విజ్ఞాపన చేస్తూ ఉంటుంది దేవుడి గురించి. ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమెమంటుంది, నేను వచ్చి వాక్యం చేయడానికి తినాలి కదా, నువ్వు స్కూల్లో పిల్లలకి వాక్యం చదువుతున్నావు అంటుంది. నేను స్కూల్లోకి ఎందుకు వెళ్ళాను మరి? పాఠాలు చదవటానికేనా? దేవుడి జ్ఞానం కూడా ఇవ్వాలిగా. లోక జ్ఞానం నేర్పితే ఎంతవరకు బతుకుతారు? ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటారు ఎంతవరకు? చనిపోతే వెంట రాని విషయాల గురించి జ్ఞానం ఇవ్వడానికి వెళ్ళింది నేను కాదుగా.
పరలోక విజ్ఞానం కూడా నేర్పించాలిగా. నాకేనా భయం? ఎందుకు భయం వేసిందంటే వెళ్ళిండి మొట్టమొదటి రోజు ప్రిన్సిపల్ మేడం నన్ను కూర్చోబెట్టి అంటుంది, ఇక్కడ కేవలం పాఠాలే చెప్పాలంది. అంటే నేను వెళ్ళక ముందే ఆల్రెడీ చెప్పేశారు ఎవరో, ఈయన ఇక్కడికి వచ్చాడంటే ఈ కూడా చదువుతాడు రా అని. బెదిరించగా నాకేమనిపించింది, వామ్మో ఎందుకు వచ్చిన బాధరా ఇది, ఏదో మన దారి మనం చూసుకుందాం. అప్పుడప్పుడు ఏసై గురించి 4-5 పాఠాలు ఉంటాయి ఎక్కడో చోట, అవి చెప్పుకుందాం. ప్రతి చోట చెప్పకూడదు, చేతే కష్టం అని చెప్పి మా సెక్యూరిటీ కూడా చూసుకుంటున్నాను. బయటకు వచ్చి ప్రేయర్ సెల్లో మళ్ళీ చర్చిలో వాక్యాలే ఉన్న చోట ఏది మరి లేదు. చివరికి ఆ వంటంగా సిగ్గొచ్చి చిచ్చి ఇట్లా బతకూడదని చెప్పి రోజు స్కూల్లో అడుగు పెట్టే ప్రతిరోజు ఇది ఇచ్చింది నువ్వు, ఇప్పుడు ధైర్యం చేసుకొని లోపలికి వెళ్తున్నా, మళ్ళీ రేపు రానిస్తావు రానివు నీ చేతుల్లో ఉంది, మాత్రం చదువుతానని చెప్పి చదవటం మొదలుపెట్టా. ఎట్ట చెప్పేవాడిని, కాగితాలు పడేశారు అనుకోండి, కాగితాలు పడేశారు ఏందిరా, నీట్గా ఉండాలిరా, దేవుడు పరిశుద్ధుడు అని అట్ట చెప్పేవాడిని ఏదో ఒకటి చెప్పి అడ్డం పెట్టి. పుట్టినరోజు వచ్చిందనుకో, ఇక వాక్యం పట్టుకొని ఏదో ఒకటి చెప్పి వాక్యాన్ని తీసుకెళ్ళి, బైబిల్ ఎవరు పుట్టినరోజు చేసుకోలేదు, ఇక ఎట్ట కూడా ఏదో మొత్తానికి ఇదే ఇంజక్షను, అటు ఇటు కాస్త వెళ్ళిపోయి చివరికి ఏ దాకా వచ్చింది. చివరి రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, నాదే చివరి ఎగ్జామ్, సోషల్ మాస్టర్ నేను, వాళ్ళు ఈపురి పాలనలో వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చివరి రోజు అయిపోయిన ఆనందంలో పేపర్లు మొత్తం రూమ్ నిండా చించేసి, ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా పోయింది గాలిలోకి, మొత్తం చల్లా చేతులు చేసి పాపిడికి విసిరేస్తున్నారు. బస్సులో కూర్చున్నా నేను ఉంటే ఎయిర్, ఎందుకంటే ఊరుకోనని, అంతవరకు కంట్రోల్లో ఉన్నారు. రూముల్లో చింపేశారు రాత్రి వచ్చి, మధ్యాహ్నం కూడా చేయాల్సిన వేయకుండా. ఇక లాస్ట్ ఎగ్జామ్ కదా ఏమీ లేదని, ఇక నేను భోజనం చేయకుండా బాధేసి, ఇంత సంవత్సరం చేసినంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఒక్కడు కాళ్ళు బాగా చెప్పుకొని కూర్చునేవాళ్ళు మాస్టర్ల ముందే, అంత గర్వం బాగుందని. నేను వెళ్ళి అనచడానికే ఇప్పుడు మనకు కనబడితే భయం, ఆ స్థాయికి తీసుకొచ్చే డిసిప్లైన్. చివరి రోజు వెళ్ళిపోతాం కదా, మన కంట్రోల్ పోయింది కదా, నీకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనిపించిందో మరేమో. చివరికి అలా చేయగానే బాధేసి భోజనం చేయకుండా, ఇంకా స్టడీ అవర్ ఉంటుంది, మధ్యలో భోజనం ఉంటుంది, డిన్నర్ చేయకుండా ఆ పోర్టికోలోకి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు వెళ్తా నన్ను చూశారు, సారు భోజనం చేయలేదురని ఒక్కొక్కళ్ళు మెల్లికి వచ్చి కూర్చోకుండా క్లాసులు అన్నీ సర్ది, కాగితాలు అన్నీ సర్దేసి, బస్తాలు కుట్టేసి, తెల్లవారి గేటు దగ్గర పనిచేసే వాచ్మెన్ ఉంటాడు కదా, అవన్నీ ఆ వ్యాన్లు వేసి అమ్మేసి ఒక కాగితాలు అమ్మేవాళ్ళకి ఆ డబ్బులు వాచ్మెన్కి ఇచ్చారు. నిజం. అప్పుడు అనుకున్నా చాలరా, సంవత్సరాలు పట్టింది బిడ్డల జీవితాల మార్పు రావటానికి, దానికి నాకు ధైర్యం కావాల్సి వచ్చింది. దానికి 139వ కీర్తన అవసరమైంది. నా దినాలన్నీ దేవుడు లిఖించే ఉంచాడు, ఆయన చిత్తం లేకపోతే తల వెంట్రులు ఒక్కటి కూడా నేల రాలదు. నిజాయితీగా బతికితే సమాజంలో గందరగోళం ఉంటుంది అనిపించింది మనకి, కానీ మనల్ని ఎలా కాపాడాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. మనం తెగించాలి, అక్కడ భయపడకూడదు. ఏ పరిస్థితి వచ్చినా సరే తలంచకూడదు. నిన్నే బ్రెస్లు వేసులేని ఆవిడ వాక్యం చెబుతా ఒక మాట ఉంది, కష్టం వస్తేనంటే ప్రాణాల మీదకి వస్తే అబద్ధం ఆడొచ్చు అని చెబుతున్నారు. అది కూడా తప్పే. దేవుని బిడ్డలకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏ స్థితి వచ్చి నిలబడాలి అంతే. రాజీ పడిపోయి దేవుడి దగ్గరికి వచ్చి మంచిగా ఉంటాం, మళ్ళీ పక్కకి వెళ్ళి రాజీ పడిపోతుంటే ఎప్పుడు మన భక్తులు ఏం కావాలి, రోషం కావాలి. ఏం కావాలి? రోషం. ఏదో ఒకటి దేవుడి కోసం సాధించాలంటే పట్టుదల. ఎవరికైనా మీరు లోకంలో చూడండి, రిస్క్ తీసుకున్న వాళ్ళకే పేరు ఉంటుంది, అవునా కదా? సర్దుకుపోయే వాళ్ళకి అయోమయం గందరగోళం ఉండదు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, భోజనం చేసేటప్పుడు రాత్రిపూట కూడా మాస్టర్ని వదిలిపెట్టాడు, అక్కడ కూడా డౌట్లు అడుగుతుంటాడు వాడు. చివరికి కాలేజీ టౌన్ ఫస్ట్ వచ్చాడు, రాబట్టే కాలేజీ నిలబడింది అతను ఒక్కని వల్ల. అట్లానే భక్తుల్లో కూడా అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు దేవుడికి. నిజమైన వాళ్ళు అంటే అందరు నిద్రపోతున్నప్పుడు పని చేస్తారంట. నీవు నేను ఎప్పుడు కనపడాలి దేవుడికి? తెల్లవారు 3 గంటలకు కనపడాలి ప్రార్థనలో. మన గుండెల్లో మంట రగులుతూ ఉండాలి. నేను ఒక విషయం చెప్పనా, రోజుకి 25,000 మంది భోజనం లేకుండా చచ్చిపోతున్నారంట భూమి మీద. నిన్నే నేను చదివి నాకు అసలుకి భయం వేసింది. 25,000 మంది చచ్చిపోతారంట రోజుకి తిండి లేక. మరి దేవుడు మనకి ఎట్లా ఇన్ని రకాలుగా ఇంత పోషిస్తామంటే మనం ఇంక దేవుడి పట్ల ఎలా ఉండాలి? ఇంకా నిజం, లిటరల్గా ప్రపంచం మొత్తం స్టడీ చేసి చెప్పారు, 25,000 మంది చనిపోతున్నారు భోజనం లేక. మనం కూడా అట్లా ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరిని చూసి, మందను చూసి ఏం చేశాడు ఆయన? కనికరపడ్డాడు. ఎందుకు? మందను నడిపించేవాళ్ళు లేక. ఏంటి ఆ కనికరం అంటే ఏంటి? ఎందుకు కనికరపడ్డాడంటే, ఇది ఇట్లాంటి షడ్రకబెందుగా మెచ్చుకొని చూస్తున్నాము, వదిలేస్తున్నాము. వాళ్ళు చెప్పుకోవడానికి ఆ కొద్దిసేపు ఆవేశం వస్తుంది, బయటకు వెళ్తే మళ్ళీ మామూలు అయిపోతున్నాం. కాదు, వాళ్ళని చూసి కూడా మేము కూడా ఇలా ఉండాలి అని ఛాలెంజ్గా ప్రార్థన చేసేవాళ్ళు దేవుడి కోసం.
దేవుడి గుండె ఎదురు చూస్తూ ఉంది. ఆయన ఏమన్నాడు? ఎంతమందిని వేశారంట దానిలో చెప్పండి? ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? కానీ ఎంతమంది కనిపించారు? వాళ్ళతో ఎవరు అడిగారు? వాళ్ళు ఏమన్నా మాతో నువ్వు కూడా రాయి అని, యేసునా మాతో రావాలని పాటను పాడారు అక్కడేమన్నా? ఎందుకు వచ్చాడు అక్కడికి ఆయన? ఆ 4 ఆయన ఎవరు? ఎందుకు వచ్చాడు అక్కడికి? ఆయన కోసం వాళ్ళు నిలబడ్డారు కాబట్టి పిలవకుండా వచ్చాడు. ఇప్పుడు మనతో ఆ 4 ఆయన ఉన్నాడా? మరే మనం 3 అయితే మన ఇంట్లో 3 ఉంటే 4 ఆయన కూడా ఉండాలిగా. ఎప్పుడు ఉంటాడు తెలుసా? దేవుడి కోసం సమస్య తెచ్చుకొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటారే వాళ్ళతో ఉంటాడు ఆయన. నీ ఇల్లు అగ్నిగుండం అయి ఉండాలి. నీ ఇంటి మీదే సాతాను ఆ నెబుకద్నెజరులాగా పనిచేస్తూ ఉండాలి. నిజం. ఎక్కడ మనం ఉంటే అక్కడ, ఏ ప్లేస్లో ఉంటే అక్కడ ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ఏ ప్లేస్లో మనం ఉంటే అక్కడ సాతానికి ఏం చేయాలి చెప్పాను నేను. కళ్ళల్లో మనం వాడికి కళ్ళు కనపడకుండా ధూళిలాగా పడుతూ ఉండాలి వాడి దగ్గర. రైట్. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇప్పించి ఏమన్నాడు తెలుసా? చూడండి అక్కడ ఏమంటాడు తెలుసా? ఈ దేవుణ్ణి తప్ప ఇక నుంచి ఇంకా వేరే దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం. చదవండి అమ్మ ఒకసారి ఆ పదము. పూజార్హుడు వాళ్ళ దేవుణ్ణి తప్ప ఇంకే దేవుణ్ణి నమస్కరించొద్దని ఎందుకన్నాడు తెలుసా? ఒక మంచి మాట అంటాడు. ఏమంటా అంటే వీళ్ళు తమ దేహాలని దేవుడికి అప్పచెప్పారన్నాడు. చూడండి ఆ మాట ఉంది అక్కడ. వీళ్ళు ఎవరికి అప్పచెప్పారంటే వాళ్ళ దేహాలని, వీళ్ళ శరీరాలను ఎవరికి అప్పచెప్పాడంట? వీళ్ళు ఈ 3 శరీరాలు ఎవరికి అప్పచెప్పారు? తమ దేహములను దేవునికి అప్పగించి. అది రాజు మాట్లాడటానికి మనుషుల మధ్యలో ఏం ధైర్యం వచ్చింది? మంటలేమన్నాడు నువ్వే కదయ్యా. ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళందరూ దేవుడిని పూజించమన్నాడు. జనాలే ఊరుకుంటారు రాజుని. పిలాతు ఎందుకు అప్పచెప్పాడు యేసయ్యని? ఆయన పోస్ట్ పోయిద్దని భయపడ్డాడు. అంటే మనుషులందరూ ఎక్కువ మంది ఒత్తిడి తీసుకొస్తే ఒక వ్యక్తి తట్టుకోగలడా చెప్పండి? ఒకళ్ళిద్దరి దగ్గర ఒత్తిడి తట్టుకుంటాం. 100 మంది వీధి ఒక ఊరు నీ మీద ఒత్తిడి తీసుకొస్తే తట్టుకోగలవా? ఒక ఊరు మొత్తం నీకు దేవుడి పక్షాన్ని నిలబడినందుకు ఊరు మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడితే మరి ఎంత ధైర్యం ఉండాలి నిలబడాలంటే దేవుడి పక్షాన? ఒక్కళ్ళ కోసం అయితే పర్వాలేదు, ఇద్దరిని సమస్య కాదు. ఊరు నుంచి వచ్చింది సమస్య అని ఒక్కడిని బట్టి మరి తట్టుకోగలవా? ఆ టెన్షన్ భరించగలవా? రాజు ఇప్పుడు డబుల్ స్టేట్మెంట్స్ ఇస్తే మనుషులు ఏమంటారు? 2 రకాల మాటలు మాట్లాడితే ఏం చేస్తున్నాడు నీకు అర్థంగా? ఇందాక మంటలు ఏమంటాడు, ఇప్పుడు వచ్చి ఆ దేవుడిని పూజించమంటారు. అంతేనా? అన్న నోట్లో అనిపిస్తాడంట, తిన్న నోట తినిపిస్తాడంట దేవుడు. స్టేట్మెంట్లు మార్పిచ్చే దేవుడు ఆయన. మార్పిచ్చేశాడు. ఆయన అంతటా ఆయనే చెప్పాడు. ఎందుకని? ఆ జరిగింది చూస్తున్నాడు కాబట్టి. అర్థమైందా? వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది ఎవరు చూశారు చెప్పండి? రాజు చూశాడు. ఎప్పుడు చూశాడు? ఆయన చేయాలనుకుంది చేసిన తర్వాత. ముందు కాదు. ఆయన చేయదలుచుకుందంతా చేయనిచ్చాడు. అంతేనా? వీళ్ళు కూడా చూస్తా ఊరుకున్నా నువ్వు చేయాల్సింది చేసుకో అని. అంటే మనకు వ్యతిరేకంగా చెప్పండి అవతల వాళ్ళు ఏం చేయదలుచుకుంటే చేయించేదాకా నువ్వేం చేయాలి? భక్తిలో ఎదుగుతూ ఉండాలి. రైట్. తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈ రాజుని వీళ్ళు ఎవరిని పూజిస్తారో ఆ దేవుణ్ణి మీరు కూడా పూజించండి. అంతేనా? ఎందుకని? ఏం ధైర్యం తెచ్చుకొని మాట్లాడి ఇందాక చెప్పాను నేను. వీళ్ళ దేహాలను ఎవరికి అప్పచెప్పారు? ఇందాక ఒక మాట రాస్తుంది ఏం తెలుసా? కనీసం వీళ్ళు ఒంటి మీద వస్త్రాలు కూడా తీయకుండా వేసేసారని ఉందా లేదు? దానిలో అగ్నిగుండంలో వేసేసారు. అయినా వాళ్ళ తల వెంట్రుకు కూడా ఏమవ్వలేదంట. అసలు కనీసం వస్త్రాలకు ఆ వాసన కూడా తగలలేదు, వెంట్రుకలకి ఏమవ్వలేదు. ఆశ్చర్యపోయింది. అందుకే మోషేతో దేవుడు కనపడ్డాడు. అగ్ని పొద మండుతుంది కానీ పొద కాలిపోలా. పొద మండుతూ ఉంది, ఆ బర్నింగ్ బుష్. ఆశ్చర్యం వేసింది నేను కళ్ళకి. కొంతసేపు బూడిదైపోద్ది అనుకుంటే బూడిదవలా. జలముల్లో పడి నడిచి వెళ్ళినా జలాలు నిన్ను ముంచచాలవన్నాడు దేవుడు. అగ్నిలో కూడా నడిచి వెళ్ళినా అగ్ని జ్వాలు నిన్ను కాల్చు అన్నాడు. సముద్రం ముందు నిలబడితే, ఎర్ర సముద్రం ఇప్పుడు వాటర్ నిలబడితే 2 పాయలు అయిపోయి అవతలకి వెళ్ళమంటే అట్టుంటుంది మనకి. ఇప్పుడు చీలిపోయింది అంతే. మనం నీ పడవలు పట్టాలంటే అటు వెళ్తాం పడవల్లో. వాళ్ళు అట్లా ఏమీ లేదు, అసలుకి వెళ్ళి నుంచున్నారు. చీలిపోయింది ఎట్లా. ఏ పరిస్థితి వచ్చినా మన జీవితాలు దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చూడాలి నీ కళ్ళతో. వాళ్ళు ఏదో రాశారు, ఏదో జరిగినాయి కాదు. ఇప్పుడు మన జీవితంలో జరగాలి. అది
మన కళ్ళ ఎదుటే భయంకరమైన కష్టం వచ్చి ఎదురు నిలబడితే దేవుడు తప్ప ఎవరు చేయలేరు కార్యంలోకి దేవుడే వచ్చి మన పక్షాన దాన్ని మేము ఏదో చేద్దాం అనుకుంటే లేదు, ఎంత సింపుల్గా వెళ్ళిపోయారు అన్నట్టు అవతల నోరు తెలుసుకొని చూడగలిగే అంత భక్తులు ఎదగాలి మనం. అది దేవుడు కోరుకుంటుంది. స్టేట్మెంట్ ఇప్పించాడు. కనీసం నేను అంటున్నాను, భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను బాగొట్టుకుంది, 4 నిమిషాలు ఉంది నాకు టైం. భర్తను బాగొట్టుకుంది, బిడ్డలను బాగొట్టుకుంది. అయితే చివరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం తెలుసా? తన వెంట వచ్చిన కోడల చేత నీ దేవుడే నా దేవుడు అనిపించుకుంది. అవునా లేదా? ఒక ఆత్మను రక్షించిందా లేదా అక్కడ? తర్వాత బోయజు కుటుంబం మారిందా లేదా? ఒక్కామి ఏందమ్మా నువ్వు చకచక మాట్లాడుతున్నావు, మధ్యాహ్నం ముందు తీసుకెళ్ళడానికి వచ్చేదాన్ని నీకు కూడా అన్నట్టే మాట్లాడు యేసయ్య దగ్గర నుంచొని. అసలు నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ క్యారెక్టర్ ఏందని మొత్తం చెప్పగానే వెంటనే ఊరు మొత్తానికి వెళ్ళి చెప్పేసింది ఆమె. సమరయ స్త్రీ ఊరు మొత్తం మార్చగలిగింది. ఒక ఆవిడని బయట నిజం చెప్తాను, అంత కష్టంలో మంటల్లోకి వెళ్ళింది ఆమె. భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి తన కోడలను వెంట తెచ్చుకోగలిగింది. ఎందుకని? ఆమె దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాలి. మాటలు బాగలేవు. మళ్ళీ ఏముందో తెలుసా? నన్ను నా పేరుతో పిలవకండి, నా పేరు మార్చి పిలవండి, ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఏదో చేశాడని చెప్పుకుంటూ వచ్చింది. చూడండి, కావాలంటే నా పని మధురంగా లేదు, నన్ను మారా అనవాకండి, మారా అనండి, చేదని పిలవండి, మధురంగా నయ్యమని పిలవద్దని ఆమె చెప్పింది. కానీ దేవుడిని విడిచిపెట్టాల, కోడలను మార్చుకోగలిగింది. ఏం చేయాలి ఇప్పుడు మనం? మనుషులు చెబితే మారరు. మనం కష్టాల్లోకి వెళ్ళి నిజాయితీగా నిలబడే కష్టాల్లోకి వెళ్తే అప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టకుండా ఉంటాడే, అది చూసి మారుతారు. చెప్తే ఎవ్వరు మారరు. అంత తేలిక చిన్న పిల్లవాడు కూడా మారరు. ఇప్పుడు చెప్తే మారే రోజులు కాదు. మనకు తోడు దేవుడు కష్టంలో కూడా ఉండటం చూసి మారుతారు. మారాలంటే నాకెందుకు వచ్చిందిలే ఈ గొడవ అనేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడి కోసం నేను కావాలని రిస్క్ని ఇన్వైట్ చేస్తా. రిస్క్ టేకర్స్. ఒకరోజు ఒక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తా. ఏం చేశాడు తెలుసా? ఆయన మోసుకొని వెళ్తున్నారు. చివరికి ఇంటి దగ్గరికి వెళ్ళిన జనాలందరూ ఇంటి నిండా గుంపులుగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాల. లోపలికి తీసుకెళ్ళడానికి కుదరలా. ఆయన ఏమైనా పెరాలసిస్ పేషెంట్, మీకు తెలుసుగా, కాళ్ళు చేతులు కదలని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేశారు ఆయన అప్పుడు వెంటనే వాళ్ళు అంటే రిస్క్ తీసుకున్నారా లేదా? ఇంట్లో ఊరుకుంటారు కప్పులు తెస్తూ ఉంటే. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా తీసుకొచ్చి కప్పు కూడా తీసుకొచ్చి మీరు ఊరుకుంటారా? ఎన్నిసార్లు ఎన్ని కప్పులు తీయమంటారు ఇప్పుడు నేను వచ్చి? అది ఎలా ఉంటుంది అసలు? చెప్పడానికి చదువుకోవడానికి బాగానే ఉంది. నిజంగా అయితే అంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు? ఏదో వెళ్దాంలే తీసుకెళ్దాం అనుకోవాలా. అక్కడికి వెళ్ళే సమస్య వచ్చినా కానీ అయినా కానీ ఇంకా వాళ్ళు అనుకుని సాధించిన దాకల్లో పట్టుదల ఉంది. ఉందా లేదా? ఉందా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? టార్గెట్ పెట్టుకుందాం. ఏంటి ఆ టార్గెట్? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. మామూలు కొట్టకూడదు, పెద్దదే. ఎన్నో ముచ్చగా దొరికిందండి. ఎక్కడో 100 కేజీలు అసలుకి ట్రక్కులో మోసుకొచ్చారు దాన్ని. వాడు అనుకున్న టార్గెట్ పెట్టాడు, ఏదో సాధించాలని. దానిలో పట్టుదల. ఎంత పట్టుదల ఉందంటే ముగ్గురులో మా ముందు నిలబడిన వాళ్ళు ఎవరైనా మాకు లెక్కలేదు. వాళ్ళు ఏ స్థాయి అయినా ఏం చేయదలుచుకున్నా కూడా మమ్మల్ని మేము భయపడే భక్తి చేయట్లా. వీళ్ళ పరాకాష్ట వెళ్ళిపోయింది. కుటుంబాల పోషణల గురించి వెళ్ళిపోయింది, వాళ్ళ పోస్టుల గురించి వెళ్ళిపోయింది. ఎన్నీలే. వాళ్ళ ఉనికి గురించి అసలు వాళ్ళ ఉనికి గురించి వాళ్ళకి ఆలోచనే లేదు. మేము భూమి మీద బతకాలి, మేము సుఖంగా ఉండాలనే ఆలోచనే లేదు. అది కోల్పోయారు వాళ్ళు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు బతికితే మా కోసం మరణించిన దేవుడి కోసం ఏదో ఒకటి చేస్తాం, చచ్చిపోతే అట్టాను చచ్చిపోతాం. యవ్వనం అయిపోయిన తర్వాత యవ్వనస్తులు కొన్న మీరు ఆ త్యాగాలు చేయాలంటే చాలా కష్టం ఇప్పుడే. అందుకే రాజకీయ నాయకులు ఎవరైనా యవ్వనస్తులనే వాడుకుంటూ ఉంటారు అందరూ, ఎందుకంటే తర్వాత దొరకరని. మన యవ్వన బలం ఎవరి కోసం. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఇన్నాళ్ళు చాలాసార్లు చెప్పాను మీకు, ఇప్పుడు కన్నీళ్లతో ఏడుస్తా చదువుతున్నాను అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. మానవ వేదన, దుఃఖం గుంటెల్లో. కాబట్టి ఏం ప్రేయర్ మంది ముగిచ్చేస్తున్నాను. ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయి. నా ప్రార్థన నా ఇంటిని దాటి, మనుషుల్ని దాటి రాజుల దాకా చేరాలయ్యా. దుష్టుడు ఎవరిని వాడుకొని మొత్తాన్ని చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు, వాడి కళ్ళల్లో నా వల్ల దడబుట్టించాలి. ఆ స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళి. నేను చదువుతున్నప్పుడు అనిపించింది, ఇంత గొప్పగా మరి త్యాగం చేసే బిడ్డలు దేవుడి కోసం ఉంటే ఏదేం చేయగలడు. దానియేలుకి అలానే జరిగింది. ఎవరైనా బైబిల్లో చూసుకోండి మీరు కావాలంటే. దానియేలు జీవితంలో సింహాలు బోనదే, వీళ్ళ ముగ్గురు జీవితాల్లో కష్టమే.
ఎస్తేరు జీవితంలో కష్టమే, ఇందాక నోయేము జీవితంలో కష్టమే. ఇలా కొంతమంది వల్లే కార్యాలన్నీ జరిగినాయి. కానీ మిగతా వాళ్ళందరూ ఏదో పేరుకున్నారు కానీ వెళ్ళిపోయారు అంతే. బైబిల్ వాళ్ళ పేర్లు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. ఓకే, మనకంతా వాక్యం తెలుసు కాబట్టి ఇంక నేను ఎక్కువ ఏం చెప్పక్కర్లా. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను, అంతేనా? తినకముందు రుచి ఎందుకంటారా? అవసరం అంతా తెలుసు మీకు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. వాళ్ళ ముగ్గురిని వాడుకుంటాను, నా జీవితాన్ని కూడా వాడుకోండి. సుఖం కొద్దయ్యా నా పరిస్థితి, నా చేతులకు మంచి యుద్ధాన్ని, నా వేళ్లకు మంచి పోరాటాన్ని నేర్పించు. అందుకే ముగింపులు ఏం పెట్టాడు తెలుసు ఒక ఆయన? ఇసుకేస్తే రాళ్ళ జనం హైదరాబాద్లో. అక్కడున్న చీఫ్ మినిస్టర్కి ఏం జరుగుతుందో అర్థం కాల. మొత్తం కొన్ని గంటలు ట్రాఫిక్ ఆగిపోయింది. ఒక్కసారే దేవుని తెలుసుకుంది. ఎవరో జస్ట్ షేవింగ్ చేసుకుందామంటే పక్కన కిట్ తీసి ఇదిగో తీసుకో అని ఇచ్చినందుకు ఈయనేంది ముక్కు ముఖం తెలియని ఫ్రెండ్ అని నా మీద ఇంత ప్రేమ చూపిస్తాడని నేను కూడా చర్చికి వస్తానని వెళ్ళాడు. ఆ ఒక్క ఇది అందించినందుకు చైర్లో కూర్చున్నాడు, చేతికి అది అందలా, పక్కన ఆయన అందించాడు, క్రైస్తవుడు అయ్యుండి. వాళ్ళ ఫ్రెండ్ తీసుకో షేవ్ చేసుకో అని ఇస్తే నా మీద నేను అడగకుండా ఇచ్చాడని చెప్పి ఆ ఒక్క దానికోసం చర్చికి నీతో వస్తాను, అయితే మోకాళ్ళు వేయమని మాత్రం అడగవాక అని చెప్పే వెళ్ళాడు. కానీ మోకాళ్ళు వేసేసాడు. దేవుడు వాక్యం వినగానే ఆయనకు అట్ట అనిపించింది. చివరికి ప్రపంచం మొత్తంలో ఇంతకుముందు ఎవరు కట్టిన సంఘాలు కట్టాడు దేవుడి కోసం ఆయన. భగత్ సింగ్ గారు ప్రార్థన చేసి ఆయన కూర్చున్న చోట్లో చేస్తే కింద రాళ్ళు కూడా కరిగిపోయి గుంటలు పడిపోయినాయి. అలాంటి ప్రార్థనా పరుడు. ఆయన చనిపోతే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం జరిగింది అదే జరిగింది. భూకంపం వచ్చింది. అక్కడ ఏం జరిగినా ఎన్ని జరిగితే ముఖ్యమంత్రి పిలిచి అడిగాడంటే ఏం జరుగుతుంది ఇక్కడంటే ఒక భక్తుడు చనిపోయాడు. బైబిల్లో ఏముందో ఆ స్టేట్మెంట్ సాక్ష్యాలు ఇచ్చాడు దేవుడు. కారణం ఏంటనుకున్నారు? ఇంత చిన్న పనికి కూడా దేవుడి మీద ఆధారపడేవాడు ఆయన. ప్రతి చిన్న పనికి ఈ చేతి ఆశ్చర్యపోతారు. ఒకసారి బాంబేకి వెళ్ళాడు, తినడానికి తిండి లేదు ఆయన దగ్గర, ఆకలి అవుతుంది, సేవ చేస్తున్నాడు. ఇంజనీరు, వేరే దేశంలో అంత గొప్ప చదువులు చదువుకున్నాడు ఆ రోజుల్లోనే, వదిలేసి వచ్చాడు. తినడానికి తిండి కూడా లేదు ఆ రోజుల్లో, పరీక్షలు అనమాట ఇవన్నీ. చివరికి దేవుడు అన్నాడు ఆ హోటల్కి వెళ్ళి కూర్చున్నాడంట. వెళ్ళి కూర్చుంటే ఏం డబ్బులు మన తిన్న తర్వాత ఎవరిస్తారు? సరే దేవుడు చెప్పాడంటే వెళ్ళి కూర్చుంటే చివరికి కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆయన వచ్చానంట, భగత్ సింగ్ గారు ఏంది మీరు ఉన్నారు ఇక్కడని ఆయన కట్టేసేయాలంట బిల్లు. అసలు ఆయన ఎవరో తెలియదు దీనికి, ఈయన అక్కడెక్కడో చూశాడంట, దేవుడు ఆయన అక్కడ పంపించాడు ఆ టైంలో. ఇలాంటి సందర్భాలు ఎన్నో. మీకు విషయం చేతి ఇంకా ఆశ్చర్యపోతారు. కేరళ దేశంలో ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, ఇద్దరికి 20 లక్షల రూపాయల జాబు, అయినా వచ్చిన డబ్బులు సేవ కోసమే తప్ప వాళ్ళ కోసం వాడుకోరు. అన్నం వరకు వండుకుంటారు, కూరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టరు. 1 లక్ష శాలరీ ప్రతిరోజు. ఇప్పుడు కూడా డబ్బులు వాళ్ళ కోసం వాడుకోరు ఆ శాలరీ మొత్తాన్ని. ఇట్లా దేవుని బిడ్డలందరినీ కూర్చోబెట్టి యవనస్తులను తీసుకొచ్చి బైబిల్ కాలేజ్ పెట్టి కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత వాక్యం చెప్పిస్తూ ఉంటారు. టీచర్లుగా అంటే ఆ పిల్లలకి దేవుడికి జ్ఞానం నేర్పుతూ ఉంటారు. డబ్బు అంతా దానికే ఖర్చు పెడతారు. కేవలం వచ్చిన తిండిని ఆ ధనాన్ని దేనికంటే ఏంటది రైస్ అంతే. కర్రీ కూడా కొనుక్కోరు, దాన్ని కూడా వాడరు. ఒకరోజు అవి కూడా లేవు. ఇక కూర్చొని ప్రార్థన చేస్తుంటే కాకొచ్చి చేపను పడేసిందంట చెట్టు మించి. దాన్ని వండుకొని దేవా నీకు వందనాలని చెప్పారండి. నిజం. ఇంకొక చోటకి వెళ్ళా, ఆయన వాక్యం చెప్తా ఒక మాట అన్నాడు, కట్ చేసుకుంటే 50 రూపాయలు అయిద్దని ఆ డబ్బులు అంట ఆయన కట్ చేసుకొని నేర్చుకుని డబ్బులు దేవుడికి ఇస్తున్నాడంట సేవ చేయటానికి. వాళ్ళ గుండెల్లో అలా ఉంది మంట. నిజం. వాళ్ళ గుండెల్లో తపన దేవుడికి ఏదో ఒకటి చేయాలి. ఒక ఆమె వచ్చింది, చర్చి కడతానికి డబ్బులు లేవంటే ఎట్లా వచ్చింది తెలుసా? చర్చి కేవలం పునాదులు కడతానికి వచ్చినాయి. చర్చి మొత్తం అయిపోయిన డబ్బులు పెరిగిపోయినాయి అక్కడ, అంటే రేట్లు పెరిగిపోయినాయి. ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒక ఆమె ఏం చేసింది తెలుసా? ఆ దగ్గర ఏమి లేవని ఇంట్లో పడేసింది, ఏదో తీసుకొచ్చి ఇచ్చిందంట. ఏది చిన్న గంటలో చిన్న చెప్ప. ఫాస్ట్ గారు అంటున్నాడు మరి అన్నం ఎక్కడ తింటావమ్మ అంటే రోడ్డు మీద పోయి కాగితం ఎరుకొని తింటానయ్యా, ఈ సేవకి ఇస్తానని చెప్పి ఇచ్చిందంట. అది తీసుకొని ఆయన వేలం పాడగా అక్కడ తీసుకెళ్ళి అమ్మితే 50,000 వచ్చినంట ఆ రోజుల్లోనే. బంగారపుదంట, అది పాడైపోయి అట్ట కనపడుతుందంట, ఆమె తెలీదు. నా 80 ఏళ్ల వయసులో దేవుడు నన్ను రక్షించాడు, మరి నేను ఆయనకి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదని. ఆమె చూడండి ఎలాంటి తపన ఉందో. మూట కట్టి మూటలోంచి ముడిప్పి ఇస్తుంది. నాకు కూల్ డ్రింక్ తీసుకొస్తానికి వెళ్తుంది ఒక ఇంటికి వెళ్తే. నేను బైబిల్ కూడా తీసుకెళ్తే ఊరుకోరు అక్కడ మమ్మల్ని. అలాంటి హిందూ ఏరియాస్కి వెళ్ళేవాళ్ళం, వాక్యం బైబిల్ కూడా తీసుకెళ్ళేవాళ్ళం కాదు, చూస్తే రానిరని. అక్కడికి వెళ్తే చండాలంగా ఉండేది. ఇక ఆయన దాచిపెట్టుకుని వెళ్ళిపోతే ఆమె వాక్యం విని కూర్చోబెట్టి చివరికి ముడిప్పుతుంది. ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే ఆమె 80 ఏళ్ల వయసులో కాలు వేస్తే ఎక్కడ జారి పడితే కూడా అర్థం కాదు, ఏం తగలపోయినా కూడా పడిపోయేట్టుంది. ఆమె ఏమి అమ్ముకొని చీరల గీరలు ఆ డబ్బులతో ముడిప్పి నాకు కూల్ డ్రింక్ తీసుకొస్తుంది. నమస్తే అమ్మ నీ కూల్ డ్రింక్కి.
అంటే దేవుడి మీద ఒక్కసారి వాక్యం చదివితేనే వాళ్ళకి అంత ప్రేమ వస్తే, ఇంతసేపు మొత్తుకున్నానుగా షడ్రక మీద మెసుకోవాలని 3 అట్లేగా పొద్దున్న నేను తినొచ్చింది, 3 రాగట్లు, మరి ఎంతసేపు మాట్లాడాను కదా, చాలక తిండి మరమరాలు కూడా తినొచ్చు ఆఖరికి. మరి ఇంతసేపు చదివితే మీరు ఇంటికి వెళ్ళి, దేవా మేము కూడా ముగ్గురులాగా బతికితే బతికి, లేదా చంపేని ప్రేరు చేయకపోతే మనం ఎందుకు రోషం? అడగాల వద్ద దేవుడి దగ్గర మన